వెళ్ళారు, ఇష్యూ అయింది, యూనో చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మేమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. హలో గైస్, మన అల్లు అర్జున్ గారి సంధ్య థియేటర్ ఇష్యూ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాం కానీ రోజు రోజుకి ఇంకా పెద్దదవుతుంది బాయ్. ఇప్పటికే సోషల్ మీడియాలో జరిగిన రచ్చ వల్ల ఆ ఎఫెక్ట్ ఆయన మీద గట్టిగానే పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని, దానికి బదులుగానే ఇదంతా జరుగుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో గట్టిగానే రచ్చ అయింది. ఇది సరిపోతున్నట్టుగా మన కేటీఆర్ గారు కూడా రీసెంట్ గా ఒక పొలిటికల్ మీటింగ్ లో ఈ మ్యాటర్ కోసం ప్రస్తావించడం జరిగింది. బట్ ఈ మ్యాటర్ ఎవరు ఎలా మాట్లాడినా సరే అది ఫైనల్ కార్నర్ పాయింట్ అయ్యేది అల్లు అర్జున్ గారి మీదకి. అండ్ దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారిని కూడా విమర్శించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చారు. బట్ స్టిల్ ఇష్యూ అయితే ఆగలేదు. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ.